ఈరోజు ఉదయం నిద్ర లేకుంటుంటేనే ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో గత 10 రోజుల క్రితమో, ఒక వారం రోజుల క్రితమో ఎప్పుడో కానీ వైఎస్ఆర్‌సీపీ మహిళా బృందం, ఒక భజన బృందం అంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గురించి భజన చేసుకోవడంలో తప్పులేదండి. కానీ అందులో ఒక పదం వాడింది ఒక మహిళా మెంబర్. ఆవిడకి మరి పదవులు ఇస్తారని చెప్పి ఉద్దేశంలో మాడారా ఏంటి అనేది నాకైతే తెలియదు. మరి ఏంటో మరి అంటే నాకున్న సందేహాలు నేను ఇక్కడ వీడియోలో చెప్తాను. ఆవిడకి ఈ వీడియో గనుక వెళ్ళగలిగితే ఆవిడ కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందండి. ఏంటి అంటే, మేడం మీరు ఏమన్నారు? పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దైవాంశ సంబూతుడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు? మీకు ఏమైనా అర్థమవుతుందా? దైవాంశ సంబూతుడు అని దైవంతో ఎందుకు పోలుస్తున్నారు అతన్ని? దైవాంశ సంబూతుడు అంటే అసలు ఏ రకంగా పోల్చారో నాకు అర్థం కాకే నేను ఇవన్నీ అడుగుతున్నాను. అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుకు అయ్యాడా? రాజధాని కోసం భూములు ఇచ్చి త్యాగం చేసిన రైతులందరినీ నడిరోడ్డు పాలు చేసినందుకు అయ్యాడా? భూములు ఇచ్చిన రైతులు ఆడవారినందరినీ కడుపుల్లో కొట్టించినందుకు అయ్యాడా? దుర్గమ్మ తల్లికి పొంగలు పెట్టడానికి దుర్గమ్మ గుడికి వెళ్ళనీయకుండా చేసినందుకు అయ్యాడా? నడి రోడ్డు మీద ఆడవారు భోజనం చేసేలాగా చేశాడని అయ్యాడా? అమరావతి పాదయాత్ర చేస్తుంటే ఎన్నో అడ్డంకులు పెట్టినందుకు అయ్యాడా? నారా చంద్రబాబు నాయుడు గారు భార్య అయిన భువనమ్మను అవమానించినందుకు అయ్యాడా? లేదా నారా లోకేష్ గారి భార్య అయిన బ్రహ్మణి గారిని అవమానించినందుకు అయ్యాడా? తల్లిని చెల్లిని గౌరవించటం తెలియని వ్యక్తి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. తల్లిని చెల్లినే పరా రాష్ట్రంలో బతికేలాగా చేసిన వ్యక్తి. అందుకని అయ్యాడా? తల్లిని చెల్లిని ఫోన్లు ట్యాప్ చేసినందుకు అయ్యాడా? చెల్లి పిల్లల ఆస్తిని పంచనందుకు అయ్యాడా? బాబాయ్ హత్య జరిగితే బాబాయ్ హత్య కోసం పోరాడుతున్న ఆయన కూతురు అయిన మరో చెల్లిని లకారాలు కుయించినందుకు అయ్యాడా? లేదా తన సొంత చెల్లెలైన షర్మిల గారిని లకారాలు కుయిస్తున్నందుకు అయ్యాడా? లేదా టీడీపీ మహిళా మనులందరినీ ఇష్టం వచ్చినట్టు లకారాలు తిట్టిస్తున్నందుకు అయ్యాడా? పోనీ రాష్ట్ర అభివృద్ధి ఏమన్నా చేశాడా? అందుకేమన్నా అయ్యాడా? మనం అనుకుందాం, ప్రజావేదిక కూల్చేసి అభివృద్ధిని గొయ్యి తీసి గోతులో పాతి పెట్టినందుకు అయ్యాడా? లేదు, ఇచ్చిన హామీల్ని 98% నెరవేర్చానని అబద్ధాలు చెప్తూ ప్రగల్భాలు పలుకుతున్నందుకు అయ్యాడా? మద్యపాన నిషేధం చేస్తేనే ప్రజల దగ్గరికి ఓటు అడగటానికి వస్తానని చెప్పిన పెద్ద మనిషి మద్యపాన నిషేధం చేయనందుకు అయ్యాడా? ప్రజల దగ్గరికి వెళ్ళి 2024లో ఓటు ఏ రకంగా అడిగాడు? మన దగ్గర సఫిషియెంట్ ఎంపీలు ఉంటే ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎంపీల చేతిలో ఉన్న మన అవసరం లేదు అవతల అని చెప్పేసి మాట తప్పినందుకు అయ్యాడా? దేనికయ్యాడు? నాకు అర్థం కావట్లేదు. లేదు, పోనీ నిజంగానే దైవం పట్ల అపారమైన నమ్మకం ఉన్న వ్యక్తి కింద ఏమైనా అయ్యాడా అనుకుంటే, దేవదేవుడి దగ్గర సెట్టింగ్ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకుని దొంగ పూజలు చేసినందుకు అయ్యాడా? అక్కడ దేవుడు ముందు కూడా తన గురించి పాటలు పాడించుకున్నందుకు అయ్యాడా? దేనికయ్యాడా? నాకు అసలు ఏమాత్రం అర్థం కావట్లేదు. రాష్ట్ర వినాశనానికి పాటుపడ్డాడు, అందుకయ్యాడా? దేనికయ్యాడు? ఒక్క కారణం చెప్పండి. తన ఇంటి కూతవేటు దూరంలో ఒక ఆడకూతురు మానభంగం చేయబడితే కనీసం న్యాయం చేయలేనందుకు అయ్యాడా? ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర దినం రోజు నల్లపు రమ్య అనే మహిళని నడి రోడ్డు మీద ఆ బిడ్డకి ఏమాత్రం న్యాయం చేయనందుకు అయ్యాడా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని చంపేసి డోర్ డెలివరీ చేసినందుకు అయ్యాడా? లిక్కర్ వ్యాపారం చేసి జేబులు నింపుకున్నందుకు అయ్యాడా? దేనికోసం అతను అయ్యాడో కొంచెం మాకు కూడా వివరించి విడమర్చి చెప్తే వింటాం. ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారు? దైవాన్ని ఎందుకు అవమానిస్తున్నారు? మీరు ఒక మహిళగా మాట్లాడండి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. రౌడీయిజాన్ని, డ్రగ్స్ని ప్రోత్సహిస్తున్నందుకు అయ్యాడా? యువతని గంజాయి మత్తులో ముంచినందుకు అయ్యాడా? దేనికయ్యాడు? దేనికి దైవాంశ సంభూతుడయ్యాడు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు అయ్యాడా? మీరు దీని గురించి సుస్పష్టమైన వివరణ ఇస్తారని కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను.